నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఏలూరులోని రామకృష్ణాపురంలో గల పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం మరియు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు గుడిపాటి నరసింహమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఉత్తమ విద్యను అందుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ప్రముఖ సంఘ సంస్కర్త వల్లకవి శ్రీనివాసరావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, చాక్లెట్లు బహుమతులుగా అందజేశారు. వక్తలు అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు, జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఆయన త్యాగ నిరతిని ఆదర్శంగా తీసుకుని మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించడం అంటే అందరికి ఉపయోగపడే ప్రశ్న నేర్చుకోవాలి. చెక్క నుంచి బండి వచ్చింది, చెక్క నుంచి బండి వచ్చింది, చక్రం వచ్చింది, చెక్క నుంచి బల్ల వచ్చింది. ఆ బల్ల చెక్క నుంచి ఎందుకు చేయాలి? ఇనుము నుంచి కూడా చేయొచ్చు కదా, కూర్చున్నారు. ఇనుము ఏంటి? ప్లాస్టిక్ నుంచి కూడా చేయొచ్చు కదా, కూర్చోవచ్చు. కొత్త కొత్త పరికరాలు. కరెంటు దేంతో తయారు చేస్తారో? నీళ్లు, బొగ్గు, సూర్యరశ్మి, దీంతో తయారు చేస్తారు. ఎక్కడ తయారు చేస్తారు? అది నేల మీద చేస్తారు. అది కూడా ఒక వార్త వచ్చింది. చైనా వాళ్ళు 38,000 కిలోమీటర్ల ఎత్తులో సోలార్ ప్లాంట్ పెడతారట. ఈ భూమి మీద మానవులందరూ తయారు చేసుకున్నంత కరెంట్ ఆ ప్లాంట్తో వచ్చేస్తారు. ఎలా సాధ్యమైంది? ఊహించగలం మనం? అయ్యి బాబాయ్ అనిపిస్తుంది కదా. కానీ ఎవరో ఒకరి ముందు ఎప్పుడో ఒకడు ఎవరో ఒకరు కొత్త ప్రశ్న వేసుకునే సమాధానం కోసం మౌలానా అబ్దుల్ కలాం జన్మదినోత్సవ కారణంగా ఈరోజు పిల్లలందరికీ నాకు తోచిన పుస్తకాలు, పెన్సిల్స్ అవి ఇవ్వదలుచుకున్నాను. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మానవత